శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వసిద్ధాంత సౌరభం 9వ భాగం శైవ ఖండంలో 3వ భాగంలోకి వచ్చాడు. వాళ్ళు 25/2/20 నిగమాలకి ఆగమాలకి ఉన్న సంబంధం భేదం వాటి కొంత వివరించానన్న నేను తెలుసుకున్నాం. తర్వాత దాలో ఆగమాలు సామాన్యంగా జ్ఞాన యోగ క్రియాచర్యలు అనబడే చతుష్పాదాలు 4 భాగాలు కలిగి ఇష్ట దైవతాన్ని గురించిన పరిజ్ఞానం జ్ఞానం అనే పేరుతో పిలువబడి, యోగం అంటే చిత్త నిరోధం, స్థల నిర్ణయాది కాలాలను నిర్ణయాదుల నుండి ఆలయ విగ్రహ ప్రతిష్టాదికం వరకు ఉండేటువంటి సర్వ కార్యకలాపాల క్రియ అంతా ఆగమాల్లో ఉంది. ఆ తర్వాత ఆరాధనా పద్ధతి, అది దాని విధులు కూడా ఆ వ్యవహారం అంతా దానిలో ఆగమాల్లో ఉంది. అందుచేత సహజ దైవ ఆరాధన విషయం సర్వస్వమే ఆగమ శాస్త్రం అన్న అతిశయోక్తేం కాదంటున్నారు అనుభవానంద స్వామి. ఈ విధంగా ఉపనిషత్తులు నిర్వికార నిర్గుణ నిరుపాధిక బ్రహ్మ విచారం చేసి మానవ చిత్తాన్ని క్రమన్యాయంగా సుసూక్ష్మం చేసి ఉత్తమ అధికారుల బ్రహ్మస్థితికి మార్గగాములవుతుంటే ఈ ఆగమాలు సాకార సగుణ స ఉపాధిక బ్రహ్మ ప్రతిపాదనం చేసి తత్ ఉపాసనా విధానాల ముఖ్యంగా ప్రతిమా ప్రతీరా అంటే విగ్రహ ఆరాధనా పద్ధతులను విచారించి ప్రతిపాదించి శాసించి ముముక్షువుల చేత అనుష్ఠింపచేసి స్థూలంగా సర్వతోముఖ పారమార్థిక అభివృద్ధి చేయించి వారి చిత్తాలను సుసూక్ష్మం చేసి ఉన్నత ఉపనిషద్ విధానానికి దారి తీస్తున్నట్లుగా చేస్తోందని మనకు అర్థమవుతుంది. అందుచేత ఉపనిషద్ ఆగమ శాస్త్రద్వయం సర్వ విధాధికారుల ఉపయుక్తాలై సర్వ విధ అభివృద్ధికి దోహదం కావించుతుందని సువిదితం అవుతుంది. అంతేకాని వేద భాగం సర్వ నిర్వచనం తద్వివరణం కావించటానికి ప్రయత్నింపగా ఈ ఆగమ భాగం సాధన విషయాలను ప్రతిపాదించి సగుణ బ్రహ్మ ప్రాప్తి ప్రథమంగా నిర్గుణ బ్రహ్మానుభూతి తర్వాత పొందే విధానాన్ని బోధిస్తాయని విజ్ఞుల తాత్పర్యం. అలా వేదాలలో సాధన ప్రస్తావనం కాని ఆగమాలలో బ్రహ్మ విషయ ప్రతిపాదనం కాని లేదు అనే అర్థం ఎక్కడా లేదు. కానీ ప్రాధాన్యంగా నిగమాలైన వేదం బ్రహ్మ విషయాన్ని, ఆగమాలు తత్ సాధన విషయాన్ని ప్రామాణికాన్నిగా చెప్పడం అనేది న్యాయం, ఉచితం అంటున్నారు అనుభవానందులు. ఈ విధంగా ఈ ఆగమ శాస్త్రం సర్వముముక్షు కోటికి వాళ్ళు ఏ సంప్రదాయంలో ఉన్నవాళ్ళైనా ఆయా మార్గగమ్యాలను సాధించే మార్గాలను బోధించి సిద్ధింపచేస్తోంది కనుక సాధక జీవనాలను ఆగమాలు అనివార్యంగా చేస్తున్నాయని స్పష్టం. ఆగమ శాస్త్రాలకు తంత్రశాస్త్రాలని పేరు ఉంది. తంత్రం అంటే తన్యతే విస్తార్యతే అనేన ఇది తంత్రం. అంటే తంత్రం అంటే రక్షించు జ్ఞానాన్ని వ్యాపింపచేయు శాస్త్రం తంత్రశాస్త్రం. రక్షిస్తూ జ్ఞానాన్ని వ్యాపింపచేసేదే తంత్రం. తనోతి విపులానర్థాన్ తత్వమంత్ర సమన్వితాన్ త్రాణంచ కురుతే యస్మాత్ తంత్రమిచ్చ విధీయతే. రక్షించేటువంటి మంత్రం తత్వజ్ఞానాన్ని ప్రచారం చేసేది కనుక తంత్రం అని పేరు. కనుక ఈ తంత్రాలు చెప్పనేబడే ఆగమాలు అసంఖ్యాకాలుగా ఉన్నట్టు సుమారు 500 తంత్రాలు ప్రచారంలో ఉన్నాయంట
అందులో శాక్త విధానానికి చెందినవి 66, శైవానికి 32, వైష్ణవానికి 75 ఉంటాయి. ఇతరాలు బౌద్ధాది ఇతర మతాల సంబంధించిన అలాగే ఉపతంత్రాలు కూడా ఉన్నాయి. వాటి యామనులు, దాగమములు, వాని యామలములు, దామరములు, సంహితలు అని కూడా అంటారు. సామాన్యంగా ఆగమాలు సాత్వికాలని, యామలాలు రాజసికాలని, దామరాలు తామసికాలని వ్యవహారంలో అంటారు. అందులో శాక్తానికి కూడా 327 పరిగణింపబడగా 132 శైవానికి అన్వయింపబడ్డాయి. 205 వైష్ణవానికి చెందాయి. కొందరి పరిగణనలు శైవ ఆగమాలు 28 మాత్రమే. ఇతర ఆచార్యులు రచించిన అనేక ప్రకరణ గ్రంథాలు, బ్రహ్మసూత్రాలపై నీలకంఠాచార్యుల చేత నిర్మించబడిన భాష్యం, తమిళ దేశంలో నాయనారుల చేత తెలుపబడిన అనేక పద్య గద్యాత్మక రచనలు, అలాగే కాశ్మీరంలో త్రిక సిద్ధాంతానికి చెందిన వసుగుప్తాచార్యుడి నుండి అభినవ గుప్తుడి వరకు అనేక రచయితల గ్రంథాలు, మహారాష్ట్రంలో పాశుపత తత్వ విమర్శక గ్రంథ కోడి, ఆంధ్ర కర్ణాటకల వ్యాప్తిలోనున్న లింగాయత అంటే వీరశైవ సంబంధ రచనలు శైవ సంప్రదాయానికి ప్రమాణాలు. మొత్తానికి ఈ గ్రంథాలన్నీ శైవ పరాలై రాయిల్లిన సిద్ధాంత సాధన భాగాల పరస్పర విభిన్న శాఖలకు సంబంధించి ఉండటం చేత సర్వ ప్రామాణికాలుగా కాక పాక్షికాలై ఉప్పారై అంటే పార్షియల్, కానీ ఆగమాలు మాత్రం సర్వ ప్రామాణికాలై విరాజిల్లుతాయి. ఆగమ గ్రంథాలు ఉపనిషత్తులు లాగా సంస్కృత భాషా శాస్త్రాలుగా ఉండటమే కాక ద్రావిడ భాషలు అలాగే అనేక భారతీయ భాషల్లో కూడా ఉన్నాయి. టిబెట్ దేశంలో ఆ భాషలలో, చైనా దేశంలో ఆయా భాషల్లో సర్వవ్యాప్తంగా అవి గోచరిస్తాయి. పూర్వోక్త 28 ఆగమాల ఉపాగమ గ్రంథాలు అనేకాలు ఉండి మొత్తానికి సుమారు 200 గ్రంథాలు రూపొంది ఆగమిక శైవం ఆ శైవ మత శాఖలో కల్పించిందని మజుందార్ మహాశయుడు భావించారు. సంస్కృత ఆగమాలలో ముఖ్యంగా మాలినీ విజయ, స్వచ్ఛంద, జ్ఞాన భైరవ, ఉచ్చుష్మ భైరవ, ఉచ్ఛుష భైరవ, ఉచ్చుష్మ భైరవ, ఆనంద భైరవ, మృగేంద్ర, మాతంగ, నేత్ర, నైవాస, స్వయంభువ, రుద్రయామాలు చాలా ప్రసిద్ధి. ఈ శాస్త్రాలు వసుగుప్తుని శివసూత్రాలలో ఉపదేశింపబడిన అద్వైత భావాలను నిరాశం కొరకుగా ఏర్పడంటే కాదు, వ్యతిరేకించడం. కానీ అలా భావించటం కంటే ఇవి అద్వైత భావాలను కాక ద్వైత భావాలను ప్రతిపాదిస్తున్నాయి అని చెప్పటం న్యాయమంటున్నారు అనుభవాన్ని. లేకపోతే వసుగుప్తుని శివసూత్రాల కాలాంతర నిర్మితాలుగా అవి వ్యవహరింపదు. ఇది ఆయా సిద్ధాంతుల తాత్పర్యానికి విరుద్ధం. కనుక ముఖ్యంగా ఈ ఆగమ శాస్త్రాలన్నీ కొన్ని మత విభిన్నత్వాలను కలిగి ఉన్న, కొన్ని సామాన్య విషయాలు కలిగి ఉన్నాయి. ఇవి సామాన్యంగా 36 తత్వాలను బోధిస్తాయి. కపిలాచార్యుని సాంఖ్య సిద్ధాంతంలో ప్రకృతేర్మహాన్ తతో అహంకార తస్మాత్ గుణశ్చ షోడశః తస్మాదపి షోడశకాత్ పంచభూతాని. ప్రకృతి నుండి మహన్నామక బుద్ధి, దాని నుండి అహంకారం, దాని నుండి పంచతన్మాత్రలతో 11 ఇంద్రియాలు కలిసి
షోడశ శతకం అనేటువంటి జన్మించారు. పంచ తన్మాత్రల నుండి పంచమహాభూతాలు పుట్టాయి అని చెప్పి ప్రకృతి నుండి పృథివీభూతానికి 24 తత్వాలు ప్రతిపాదింపబడి ప్రకృతి, బుద్ధి, అహంకారం, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, ఘ్రాణ, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ, మనసు, ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వీ ఇవి ఈ తత్వం 24 కాపిలుడి చేత వచింపబడ్డాయి. అంటే కపిల మహర్షి ఎందు ప్రకృతి బుద్ధులకు మధ్య గుణం ఆ తత్వాన్ని చేర్చి మొత్తానికి వీటి 25 తత్వాలుగా రూపొందించి పురుషునికి 26వ తత్వంగా పురుషుణ్ణి 26వ తత్వంగా ఈ ఆగమాలు చెప్పారు. పురుషతత్వానికి చైన పంచకానికి ఆ పంచతత్వాల నియతి, కాల, రాగ, విద్య, కళ, పంచకాలు 5 చేర్చి 31 తత్వాలుగా నిర్మించి వీటిపై మళ్ళా మాయా, శుద్ధ విద్య, ఈశ్వర, సదాశివ, శివతత్వాలు అనే 5 చేర్చి 36 తత్వాలను ఈ ఆగమ శాస్త్రం బోధిస్తుంది. ఈ 36 తత్వాలు 3 విధాలుగా విభజింపబడి అందులో మొదటిది శివతత్వం ప్రత్యేకమై సర్వోత్తమ స్థాయిలో వ్యవహరింపవు. ఆ తర్వాత అందులో సదాశివ, ఈశ్వర, శుద్ధ విద్యలు 3 ద్వితీయ స్థానాన్ని పొంది విద్యాతత్వం అనే పేరుతో పిలువబడి మిగిలిపోయిన 32 తత్వాలు ఆత్మతత్వాలని చెప్పబడి పై విధంగా సాంఖ్యతత్వాలను తీసుకొని అలాగే ఏకాదశకాలు చేర్చి 36 తత్వాలుగా రూపొందించిన ఆగమ శాస్త్రం శంకర అద్వైతవాదంలో ఉన్న ప్రపంచ భ్రాంతి సిద్ధాంతమైన మాయావాదాన్ని అంటే వివర్తవాదాన్ని సమర్థించకుండా పరిణామవాదాన్ని అవలంబిస్తున్నాయి, ఎవల్యూషన్. అందుచేత ఆగమ సిద్ధాంతం చాలా వరకు రామానుజ విశిష్టాద్వైతాన్ని పోలి కొన్ని విషయాలలో దానికి భిన్నంగా, కొన్ని సమయాలు శివాద్వైతంగా ప్రఖ్యాతి పొంది అద్వైత మూల సిద్ధాంతాలను నిరసిస్తూ తన ప్రత్యేక స్థానాన్ని భారత తాత్విక చరిత్రలో పొంది కనుక హిందూ శాఖల కన్నిటికి ప్రమాణభూతాలైన శృతితో సహా అంటే వేదంతో సహా ఈ ఆగమం కూడా సహస్ర ప్రామాణికతను సాధించి భారతీయ నిత్య జీవన పద్ధతిలో ఒక ముఖ్య అనివార్య స్థానాన్ని అధిష్ఠించి విరాజిల్లుగా శృతి రూప ఉపనిషత్తులు కేవల ఆముష్మిక ఫలప్రాప్తికి జీవుణ్ణి ఉద్యుక్తునిగా చేసి ఈ ఆగమ శాస్త్ర ఛందో సంబోధం అభ్యుదయ నిశ్రేయ సంసిద్ధికై ముముక్షువుకు తోడ్పడుతోంది కదా. అంటే భుక్తి ముక్తి ఫలసిద్ధులను ఉభయులను కరతలామలకం కావించి ఆగమాలు సర్వ ఆదరణీయమై అవలంబనీయమై వ్యాప్తమై సర్వ ప్రామాణికమై ప్రకాశించటం ఆశ్చర్యంలో అందులో ప్రకాశించటమని ఆశ్చర్యపడాల్సింది లేదంటున్నారు అనుభవానందు. అందుచేత ఈ శాస్త్రం భారతీయ జీవన విధానాలు అనివార్యంగా ఏకత్వాన్ని పొంది ఆసేతు సీతనగ పర్యంత ముముక్షుకోటి హృదయ పీఠాలను అధిష్ఠించి రాజ్యపాలన చేస్తారు అని వాని చెప్పడంలో అతిశయోక్తేం లేదంటున్నారు అనుభవాలు. భారతీయ సంస్కృతి వికాసానికి అది అత్యంత సహకారిగా రాజిల్లింది. వివరాల ఇంకా ముందు గ్రంథంలో చూద్దాం. ఇప్పుడు శైవ తత్వ
ప్రాశస్త్యాన్ని గురించి చెబుతున్నా. శివతత్వం అంటే ఏమి? అసీతగిరి సమం సాత్జలం సింధు పాత్రే సురతరువర శాఖా లేఖిని పత్రముర్వి లిఖతి యది గృహీత్వా శారదా సార్వకాలం తదపి తవ గుణానామీశ పారం నయాతి. కాటుక కొండ యొక్క మసి, సముద్రమే శిరా పాత్రం రాసుకునే శిర యొక్క బుడ్డి, శిరా బుడ్డి. కాటుక కొండ అనే మసి రాసుకోవటానికి అది ఆ మసితో శిరా తయారు చేసేటువంటిది ఏంటి? సముద్రమే శిరను, పాత్రం అంటే రాసే శిరా యొక్క బుడ్డి. కల్పవృక్ష శాఖం అనేది కలం, భూమి. పత్రంగా అంటే ఆకుగా కలిగి సరస్వతీదేవే అన్ని కాలాలలో ఈ గుణవర్ణనం చేసినా ఎంతకాలం రాసినా సమాప్తి పొందదు అని పుష్పదంతుడి చేత నిరూపింపబడిన శివమహాత్మ్యాన్ని అవాంగ్మానస గోచరం ఒకంచుక ఆ తత్వాన్ని యత్నించి గ్రహణాతీతం అవటం చేస్తే నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే, నమస్తే నమస్తే సదాచిదానందమూర్తే, నమస్తే నమస్తే తపో యోగగమ్య, నమస్తే నమస్తే శృతి జ్ఞానగమ్య అంటూ ఎల్గెత్తి ఉచ్చస్వరంతో పాడుతూ మై మరచి నిలిచిపోవాలి. కానీ ఇంకొక విధంగా దాన్ని సాధించడం, తెలుసుకోవడం ఎవరి వల్ల అయిని కొంత ఆ మూర్తిని గ్రహించడానికి ప్రయత్నిద్దాం. ది శైవ ఫిలాసఫీ ఈజ్ ఇన్ సెన్స్ టిపికల్ ఆఫ్ ది ఎంటైర్ రేంజ్ ఆఫ్ హిందూ థాట్. ఒక రీతిగా శైవ సిద్ధాంత విచారం సంపూర్ణ హిందూ భావ ప్రకటాని క్రమానికి ప్రతిరూపంగా కనపడుతుంది. కలౌ దేవో మహేశ్వర, కలికాలంలో దేవుడెవరంటే మహేశ్వరుడు అని కూర్మ పురాణం చెప్పిందట. కనుక శివుడు తన రూప గుణ కార్య పరంపరల చేత సర్వజీవకోటిని ఆకర్షించి శివో బ్రహ్మ, శివో విష్ణు, శివో రుద్ర, శచీపతి, శివో వాహిని, హర్యమశ్చైవ నిరుతి, వరుణ శివ. శివుడే బ్రహ్మ, శివుడే విష్ణువు, శివుడే రుద్రుడు, శివుడే ఇంద్రుడు, అగ్ని, యమ, నిరుతి, వరుణాది దేవతలై ఉన్నాడు అని శివతత్వ సుధానిధి అనే స్కాంద పురాణ అంతర్గత సనత్కుమార సంహితలో అనే గ్రంథంలో చెప్పబడినట్టుగా శివుడు సర్వదేవతా స్వరూపుడు అవటమే కాక నిర్గుణాత్మకమైన ఆ పరబ్రహ్మం యొక్క కూడా ఆతడే అని. ఏతద్వస్తు పరం బ్రహ్మ తద్వస్తు పరమం శివ, శివ ఏవ పరం బ్రహ్మ శాశ్వతః పరమశివ. శోక తాత్పర్యమేమిటి? ఇతడు పరబ్రహ్మమై ఉండి ఏక ఏవ మహాదేవశ్చాన్యే దేవా తత్తంసజాః ఏక ఏవ స్వప్రకృత్యా బహుధా దృశ్యతే ఇవ. మహాదేవుడు ఒక్కడై ఉండి ఇతర దేవతలందరూ అతని హంసతో జన్మించినవ. అతడు ఏకంగా ఉంటూ తన స్వీయ మాయా ప్రభావంతో నానాత్మంగా గోచరిస్తాడని ఆ గ్రంథం చెబుతాడు. అందుచేతనే ఆ శివుడే సదాశివోక్షరోనంత సర్వవ్యాపీ నిరంజన, తేనేదమఖిలం వ్యాప్తం జగత్సావర జంగమం. అక్షరుడని అనంతుడై అనంతుడై సర్వవ్యాపి అయి అందుచేత నిరంజనుడైన ఆ శివుడి చేతనే స్థావర జంగమాత్మక సృష్టి అంతా వ్యాపించబడి ఉంది అని సుధానిధి గ్రంథం చెబుతారు. శివశంకర స్వరూపాన్ని మనసా చిత్రించి శ్వేత అశ్వతర ఉపనిషత్తు
శివుణ్ణి సర్వస్వరూపత్వాన్ని స్మరించి నృతించి త్వం స్త్రీత్వం కుమానసిత్వం కుమారభుతవా కుమారి త్వం జీర్ణో దండేన వంచసి త్వం జాతో భవసి విశ్వతో ముఖః. అయ్యా స్వామి, నువ్వు స్త్రీ, నువ్వే పురుషుడి, నువ్వే యువకుడివి, నువ్వే యువతివి, నువ్వు కర్రను చేతిలో పట్టుకొని వణికే వృద్ధుడివి, నువ్వు సర్వస్వరూపుడవై ఉన్నావు అని అత్యంత విపులంగా వర్ణించింది. అలాగే తర్వాత శ్లోకంలో ఆ ఉపనిషత్తు శివుడి యొక్క చేతన స్వరూప వర్ణనాన్ని చేసి తన్మయత్వాన్ని పొందిస్తారు. పై శ్లోకాలు పరమశివుని సర్వస్వరూపత్వాన్ని వర్ణించటానికి స్కాంద పురాణంలో ఉన్న శివగీత నచ స్త్రీ స న ఉమానేష నైనాయం న పుంసః అమూర్తః పురుషః పూర్ణో ద్రష్ట సాక్షి స జీవః అని నిర్గుణత్వ ప్రతిపాదనం కూడా చేసి సర్వ ఉపనిషత్తులు ఎలా పరమశివుణ్ణి కీర్తించాయు ముందుగా గ్రంథాలను చూస్తాం కనుక భగవద్గీతా శాస్త్రం కూడా శివ ప్రస్థానాన్ని చేసి ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర అని చెప్పింది కదా. ఇదే విధంగా పరాశర పురాణం కూడా సర్వకారణమీశానః సాంబః సత్వాదిలక్షణః న విష్ణు న విరించిశ్చ న రుద్రో నా పరః ఉమా. సత్వాది సగుణోల్ఫలక్షణోపేతుడైన ఈశాన దేవుడు సాంబశివుడు సర్వకారణుడవుతున్నాడు. కానీ బ్రహ్మ విష్ణు రుద్రాదులు కారు అని చెప్పి శృతయశ్చ పురాణాని భారతాదీని సత్తమ శివమేవ సదా సాంబం హృది కుర్చా బ్రువంతి. శివంకరుడైన సాంబశివుడు మనస్సులో ధరించి శృతి స్మృతి అంటే వేదం, స్మృతులు, పురాణాధికారు, భారతాదులు శివుణ్ణే చెప్పుతున్నాయి అని సర్వశాస్త్ర తాత్పర్యం శివుడనే వక్కాణిస్తున్నాయి. పరమశివుడే అలా సర్వశాస్త్ర తాత్పర్యంగా కేంద్రమై విరాజిల్లటానికి ఏమైనా కారణం ఉందా అని అడుగుతుంది చెప్తుంది. శివ ఈజ్ బిగినింగ్లెస్, ఫ్రీ ఫ్రమ్ డిఫెక్ట్స్, మల ది ఆల్ డూయర్, all knower, removes from the individual soul, here called Anu, from its limitation, the web of bonds that obscure its nature. మృగేంద్ర అనేటువంటి ఆగమంలో చెప్పింది ఇది మాట. శివుడు అనాది కాలగతుడై నిర్మలత్వంగా భావించి సర్వకర్తృత్వ సర్వజ్ఞత్వాది లక్షణంతో కూడినవాడై అణుత్వాది ఉపాధిగతుడైన జీవుణ్ణి ఆవరించి మరుగుపరుస్తున్న వాసవ్యూహాన్ని తొలగిస్తున్నాడు. అంటే మాయా పొరలు ఛేదిస్తాడు. ఈ విషయాన్ని స్పష్టపరచటానికి ప్రయత్నించి సోదరి నివేదిత కూడా ఇలా అంటోంది. హీ ఈజ్ ది సెల్ఫ్ బోర్న్, the eternally existent postulate of freedom and purity and light. He is the great teaching soul of things. His function is to destroy ignorance, and wherever knowledge is achieved, he is. అతడు స్వయంభు నిత్య సత్య స్వరూపుడు, స్వాతంత్ర నిర్మల జనుల ఆధార ప్రతిపాదనం అతడి సర్వోత్తమ ఉపదేష్ట. అజ్ఞాన నిర్మూలనమే అతడి యొక్క కార్యం. ఎక్కడ జ్ఞానం కలిగిన
అక్కడ శివుడు ఉంటాడని తెలుపుతోంది. శివుడు వైదిక రుద్రుని లక్షణాలు కలిగి సర్వసంహార కర్త అయి ఉండి పరమ కృపామయుడుగా ఉంటాడు. అలాగే అతడు తన శాంత్యాది సత్య లక్షణాలచే పారమార్థిక విషయాలను ముముక్షువులలో రేకెత్తించి అనుగ్రహిస్తున్నాడు. అంతేకాదు, a third aspect, perhaps the most ancient, is the aesthetic Shiva in the posture of yogin with an eye in the middle of his forehead and dressed in skulls and snakes. His mount is white bull, Nandini. His essential symbol is Linga. బహుశః అతి ప్రాచీనమైన మూడవ తత్వం యోగ ముద్రలో పాలంలో నెత్తరం ధరించి కపాల సర్పాలను ధరించి ఉన్న యోగి అయిన శివుడు. అతడి వాహనం తెల్లని వృషభం. వృషభం అంటే ధర్మానికి ప్రతీక. నందీశ్వరుడు అన్నమాట. అతని ముఖ్య చిహ్నం లింగం అని ఆచార్య లూయి రేనౌ పండితుడు చెప్పారు. అవును, అతడు శ్రీ నీలకంఠాచార్యుడు చెప్పినట్లుగా నిరస్త సమస్త దోష కళంక నిరతిశయ మంగళాధారత్వం హి శివత్వం. బ్రహ్మసూత్ర భాష్యాల్లో ఉందట. సమస్త దోషాలు అనబడే కళంకాలు దేనివాడై నిరతిశయ మంగళ స్వరూపుడు కావటం ఆ పరమశివుడు నిత్య నిరంతర యోగ ముద్రాధరుడై ధ్యాన సమాధి స్థితుడై ప్రపంచాతీత సంస్థిత చిత్తాలను విరాజిల్లుతుండటం ఆశ్చర్యం లేదుగా. అలాంటి వాడిని కొల్చిన తస్య స్యాత్ ఫలం జన్మముక్తిశ్చైవ కరే స్థిత. దాని ఫలితంగా ముక్తి కరతలామలకం అని శివతత్వ సుధానిధి ప్రతిజ్ఞ చేస్తోంది. అందుచేత సంసార వ్యాధి భేషజం అనంత దుఃఖ శమనం శివ ఇచ్చక్షరద్వయం. ఈ సంసారమనే వ్యాధికి మంచి ఔషధం మందు, అలాగే అనంతమైన దుఃఖాలను పోగొట్టేది ఈ శివ అనే రెండు అక్షరాలుగా ఆ గ్రంథరాజం బాగా నొక్కి చెప్పే. అలాంటి తోట శివ ఏకోధ్యేయ శివంకర సర్వమన్యత్ పరిత్యజ్య. శివుడే ఏకస్వరూపుడైన ధ్యేయతత్వం. ఎవరిని చేరాలంటే శివుడిని చేరాలి. అతడు సుఖాలను ఇచ్చేవాడు, సుఖప్రద. అందుచేత సర్వ ఇతరులైన దేవుళ్ళను వదిలేసి అతన్నే శివుణ్ణి ఆశ్రయించాలని అథర్వ శిఖోపనిషత్తు చెబుతోందట. ఆ పరమేశ్వరుడి మీద భక్తి కలగడం సులభ సాధ్యం కాదు. కనుక శివగీత కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజాయతి. అనేక జన్మలలో ఆర్జించిన పుణ్యాల ఫలితంగా శివభక్తి వస్తుంది, కానీ నీకు వట్టిగా ఊరికే రాదు, కొనుక్కున్నట్టుగా రాదు. అలాంటి భక్తి కూడా శుద్ధ కైవల్య ముక్తిదం భవ దుఃఖస్య భేషదం అని ఆ గ్రంథం చెప్పింది. పర్యవసాన వాక్యంగా బహునాత్ర కిముక్తేన యస్య భక్తి శివే దృఢ మహాపాపోపపాపౌఘ కోటిగ్రస్తా విముచ్యతే. అనేక మాటలు ఎందుకయా వేస్తూ ఎవడికి పరమేశ్వరుడిపై నిశ్చలమైన భక్తి కలుగుతుంది,
వాడు మహాపాపాల చేత ఉపపాపాల చేత విముక్తుడవుతాడు అని నొక్కి వక్కాడించి, అంతేకాదు అన్యాని శైవ కర్మాణి కరోతి న కరోతి నా శివనామ జపేజ్యస్తు సర్వదా ముచ్యతే సుఖ. ఇతర శివకర్మలు చేసినా చెయ్యకపోయి, అంటే రుద్రధారణ వేసి విభూతి పెట్టుకొని సోలం ధరించి ఇలాంటి పులి చర్మం పెట్టుకొని ఇలాంటివి అక్కలేకపోయినా శివనామ జపం చేస్తే చాలరా ముక్తినిస్తాడు అని జపానికి ఉన్న ప్రాధాన్యం కూడా చెప్పింది శివగీతా శాస్త్రం. అలాగే విష్ణువులాగా చక్రవర్తిత్వంలో విరాజిల్లుతూ సదా స్త్రీజన ప్రావృతుడై రాజాంతఃపురవాసివై సామాన్య మానవులకు అందుబాటులో లేనివాడై ఉండేటట్లుగా కాక, పరమశివుడు సదా యోగి అయి గజ వ్యాఘ్ర చర్మ అంబరధరుడై బట్టలు కట్టుకున్నవాడై శ్మశాన వాటికలలో ఏకాంతవాసంలో ఉండి అందరి అందుబాటులో ఉండి, విష్ణువైతే అలవైకుంఠపురం అక్కడికి వెళ్ళాలి, ఇక్కడక్కడ శ్మశానంలో కూడా దొరుకుతుంది. అలాగే విష్ణువుకి సామాన్య మానవుడికి కష్టంగా దొరకటం కష్టం కనుక సామాన్య మానవుడి కంటే సామాన్య జీవితంలో శీతోష్ణాల మధ్య వాటికి అతీతుడై స్థిర సమాధి నిమగ్న చిత్తంలో ఉన్న పరమశివుడికి ఆయా కష్టనిష్ఠూరాల బాధ సులభంగా తీరుస్తుంది. క్షణకాల ప్రార్థనతో భక్తుడికి అండదండగా అతడు నిలబడుతాడు. అందుచేతనే అయి ఉండొచ్చు అతనికి బోళాశంకరుడనే పేరు వచ్చి, అంటే అల్ప సంతోషి అని అర్థం. త్యాగానిగతంగా కష్టాన్ని గ్రహించిన త్యాగి అవటం చేత ముముక్షువుడు తన కోసం కొద్దిగా త్యాగం చేస్తే సంతోషంగా వాళ్ళని స్వీకరించే దయాసముద్రుడు శంకరుడని ప్రఖ్యాతి. కనుక సర్వ ఇతర దేవతాగణాల కంటే శివుడు అతి సులభ సాధ్యుడవటం చేత మహాదేవుడు అనే పేరు పొందాడంటున్నారు. శివ desires that all should know him. It is not merely the ambition of the soul to know God, but it is the desire of the Lord as well. గొప్ప మాట. మళ్ళా శివ desires that all should know him. It is not merely the ambition of the soul to know God, but it is the desire of the Lord as well. అందరూ తనని తెలుసుకోవాలి అని శివుడి ఆకాంక్ష. జీవుడు భగవంతుణ్ణి ఎరుగటం, తెలుసుకోవటం, కోరుకోవటం మాత్రమే కాదు, భగవంతుడి కోరిక కూడా అదే. భగవంతుడు కూడా తాను భక్తుడి కోరికను తీర్చటానికి అని ఆయన ఉంటాడు, అంత భక్త సులభుడుగా ఉంటాడని రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ గారి వివరణ. సృష్టి స్థితిశ్చ సంహారో తిరోభావోస్యవగ్రహ. సృష్టి స్థితి లయాలను అనే 3 కార్యకాలను, తిరోభావం అనే గ్రహాన్ని, అనుగ్రహాన్ని కూడా శివలక్షణాలలో చేర్చబడి అతని సహజ ధర్మాలుగా చెప్పబడి, అంటే ముముక్షువు ఎంత తీవ్రంగా పరమేశ్వరుని పొందటానికి ఆతృత కలిగి ఉంటాడు, పరమేశ్వరుడు కూడా ఆ భక్తుడి తీవ్రతకు సమానమైన తృష్ణతో ఆ భక్తుణ్ణి చేరాలి, అనుగ్రహించాలి అనేటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాడు. మరొక విశేషంలో సృష్టి స్థితి లయ తిరోధానాలు బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులకు అన్వయించకుండా సదాశివుడికి మాత్రమే అనుగ్రహ లక్షణాలు చెందుది ఉంటాయని విజ్ఞుల యొక్క మాట. సదాశివుడంటే సర్వదా కృపామయుడై
భక్తులను రక్షించే దీక్షాయత చిత్తుడై విరాజిల్లుతున్నాడని ప్రగాఢ విశ్వాసం. పరమశివుడిలో మరొక ప్రత్యేకత కూడా ఉంది. శివదీక్షితుడైన వాడు కర్మవశంలో రాగద్వేషాది దుశ్శీలుడై ఒక్కొక్కసారి ప్రాకృత జీవితం గడుపుతున్నా దేహ పతనం తరువాత వాటి దోషాన్ని సంచయ నివారణం చేసి అనుగ్రహించి శివుడు తనలో చేర్చుకుంటాడని తత్వజ్ఞుల విశ్వాసం. అలాగే కదా కాశీక్షేత్రంలో ఎవడైతే ప్రాణం విడుస్తాడో విడిచిన ప్రతివాడిని తారక మంత్రాన్ని ఉపయోగించి శివుడు దగ్గరికి చేరేట్టుగా చేస్తాడు. అలాంటి సాధారణ ప్రేమను ప్రదర్శించడం ఒక్క పరమశివుడికే సాధ్యం. శివ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ and is waiting through successive eons to receive the recognition of the soul and his absorbing love. A personal tie binds the soul to God. శివుడు అనుగ్రహపూర్ణుడై జీవుడి నుండి శ్రవణీయ ప్రేమను అతని సంస్కృతిని పొందటానికి అనేక యుగాల నుండి నిరీక్షిస్తారు. కనుక పరమశివుడు సర్వ ఆకర్షణీయ దివ్యమూర్తి అయి భక్తుడి కష్టాలను గ్రహించి బ్రోచేటువంటి కరుణాస్వరూపుడై వెలుగొందటం అతడు సర్వ విధాల మహాదేవుడు సర్వేశ్వరుడు అనేటువంటి సంస్కృతికి పాత్రుడవటంలో ఆశ్చర్యం లేదు. అలాగే అతన్ని స్వరూపం కూడా విశిష్టమైన అసంఖ్యాక శిష్టత్వంతో కూడి ఉండటాన్ని మనం చూడగలం. పూర్వవచనాన్రీతిగా ధ్యాననిష్ఠుడై ఉన్న శంకరమూర్తి అభ్యుదయ నిశ్రేయ సిద్ధికై అవసరమైన క్రియాధ్యాన ప్రవృత్తులను బోధిస్తారు. జీవితం అంటే ఈ రెండు తత్వాల మేలు కలయి. ఈ పరమ సత్యాన్ని తనలో మూర్తి విభింప చేసుకొని మనకు అతడు ప్రత్యక్షమవుతున్నాడు. గీతాదర్శం అతని ప్రత్యక్షమూర్తిలో ద్యోతకం. జీవిత నిత్య భిన్నత్వంలో పోరాటాల అసంఖ్యాక సంక్షోభాన్ని మధ్యగా ఉన్న అతీంద్రియ ప్రవృత్తులతో అతి లౌకిక దృష్టులతో మేరువు రీతిగా నిశ్చలంగా మానవుడు మెలగే అవకాశాన్ని సాధ్యత్వాన్ని మహాదేవుడు చాటి తానే తత్ అనుగుణ నిదర్శన రూపుడై ఉండటం సర్వ అనుభవ సిద్ధం. ది డివైన్ హ్యూమన్ రిప్రజెంటేషన్ ఆఫ్ శివ ఈజ్ బేస్డ్ ఆన్ ఎ గ్రాండ్ కాన్సెప్షన్. శివుడి దివ్యమానవాకృతి యొక్క మహత్తర భావంపై ఆధారపడి ఉంది. ఎలా? అతనికి త్రిశూలం ఒకటి ఉంది. దానితో శరీరత్రయాల అహంకార రూపాలలో త్రిపురాసురుణ్ణి అతడు సంహరి. త్రిశూలానికి వైరాగ్య జ్ఞాన సమాధులు అంగ. అతనికి జ్ఞాన నేత్రంగా మూడవ కన్ను ఉంది. ఆ నేత్రత్రయ సహాయంతో అతడు భూత భవిష్య వర్తమానాలను గ్రహించి సర్వజ్ఞుడవుతాడు. అతడు ఈ విశ్వంలో సత్య శుద్ధ దయా ధర్మాలను చెప్పనిపడే చతుష్పాదాలు గల ధర్మదేవత అయిన శుక్ల వృషభంపై పర్యటిస్తూ ఉంటాడు. కాలంలో శశి రూపంగా ధరించి కాలధరుడు కూడా అవుతున్నాడు. సర్వ విభేదాలు వదలి ఏకత్వంలో సర్వాన్ని లయం చేసిన భస్మాన్ని దేహంపై అతడు అలంకరించాడు. నానాత్వాన్ని లీనం చేసుకుంటూ అద్వైతంలో స్థిరుడై ఉన్నవాడు కదా శంకరుడు. అతని హస్తభూషణంగా ఉన్న లేడి వేదానికి చిహ్నం. దాని పాద చతుష్టయమే వేద చతుష్టయం. వేదాలకు అధినాథుడు శివుడే. అలాగే ధర్మరక్షకుడు శివుడే. ధర్మదేవతని వృషభాకృతి వాహనంగా స్వీకరించాడు.
మిగిలిన విశేషాలు రేపు.